ఒకవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే పాక్ ఉగ్రవాద మూకల వల్ల భారత్ కు ఇబ్బందులు ఎదుర్కానున్నాయని నేపాల్ ప్రకటించడం చర్చనీయాంశంగా ఉంది. పాక్ కి చెందిన లష్కర్ ఎ తోయిబా జైషే మహమ్మద్ ఉగ్రమూకలు నేపాల్ ని ట్రాన్సిట్ రూట్ గా మార్చుకుని ఇండియాను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. దక్షిణాసియాలో ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపైన చర్చించేందుకు నేపాల్ అత్యున్నత స్థాయి సెమినార్ నిర్వహించింది. నేపాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎంగేజ్మెంట్ సంస్థ కాఠ్మండూలో నిర్వహించిన సదస్సులో నేపాల్ అధ్యక్షుని సలహాదారు సునీల్ బహదూర్ మాట్లాడారు. ఆయనే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంఘటనలు అటు ఇండియాతో పాటు ఇటు నేపాల్లోనూ ప్రాంతీయ ప్రశాంతతను స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతు వల్ల సార్క్ సామర్థ్యం దెబ్బతింటోందని, అలాగే విస్తృత ప్రాంతీయ సమైక్యతపైన ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. దీనిని ఎదుర్కోవటానికి దక్షిణాసియా దేశాల మధ్య కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ అవసరమని నేపాల్ సూచించింది. మనీ లాండరింగ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సరిహద్దుల్లో పాట్రోలింగ్, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది. ఇందుకు భాగస్వామ్య పక్షాలన్నీ సహకరించాలని, ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని పేర్కొంది. భారత్ నేపాల్ 1751 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. పాక్ ఉగ్రవాద రాకపోకలకు ఇది అడ్డాగా మారటం కొత్త విషయం కాదు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ చెక్ అతి తక్కువగా ఉంటుందని చెబుతారు. 1999లో IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్